హ్యూజ్గా ఉంటే ఇబ్బంది ఏంటి అని అనుకోవచ్చు. మీకు చెస్ట్ మీద ఒక 8 కేజెస్ 7 కేజెస్ వెయిట్ మీరు బేర్ చేస్తూ ఉంటే ఆ ఎక్కువ వెయిట్ ఉండటం వల్ల ఆటోమేటిక్గా నెక్ పెయిన్ వస్తూ ఉంటుంది, షోల్డర్ పెయిన్ వస్తుంది, నెక్ ప్రాబ్లమ్స్ వస్తాయి, స్పైన్ ప్రాబ్లమ్స్ వస్తాయి, డిస్క్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇవన్నీ ఒక పక్కన అయితే ఎక్కువ స్వెట్టింగ్, పాపం ఆ బరువు వల్ల ఎక్కువ బ్రెస్ట్ షేప్ ఇలా కిందకు ఉండటం వల్ల ఏమవుతుందంటే ఈ కింద స్పేస్లో ఏమవుతుంది, మనకి ఎక్కువ చెమట పట్టేయటం, ఎలర్జీస్ రావటం, ర్యాష్ రావటం, ఇబ్బందులు ఉంటాయి. ఇవే కాకుండా ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు ఎంత ఎక్సర్సైజ్ చేసినా కూడా మాకు ఈ పార్ట్ తగ్గట్లేదు, సో ఎక్సర్సైజ్ చేసి కూడా వేస్ట్ మేము అని చెప్పి గివప్ ఇచ్చేయటం వల్ల దానివల్ల వేరే పార్ట్స్లో ఫ్యాట్ డిపాజిట్ రావటం, బరువు పెరిగిపోవటం, డిప్రెషన్కి గురవటం, కొంతమంది ఫ్యామిలీస్లో డివోర్సెస్ దాకా వెళ్ళిన కేసెస్ కూడా మా దగ్గరికి వస్తూ ఉంటారండి. దీని గురించి అంత ఇబ్బంది